గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. మనం లైవ్లో అడుగుతున్న ప్రశ్నలకి సమాధానంగా మనం చేస్తున్నాం కదా వీడియోలు. నిన్న లైవ్లో ఒకరు అడిగారు నాన్న, ఆటిజం మీద చెప్పమని చెప్పి. అసలు ఏంటి ఆటిజం, పిల్లల్లో వచ్చే ఆటిజంలో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు, ఆటిజం లక్షణాలు ఒకసారి చెప్పండి నాన్న. ఇది చిన్నపిల్లల్లో పుట్టిన నుంచి కనిపిస్తాయి. న్యూరో డెవలప్మెంట్ అబ్నార్మాలిటీ. ఇందులో ముఖ్యంగా మానసిక రుగ్మతతో పాటు మెంటల్ రిటార్డేషన్ కూడా తక్కువ ఉంటుంది, ఐక్యూ తక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడు గ్రహించొచ్చింది? 1 or 2 years ఉంటుంది. తల్లిదండ్రులు కేర్ తీసుకోరు కాబట్టి తక్కువ వస్తుంది. అంటే కనిపెట్టుకోవడం కష్టం. ఎప్పుడు మాట్లాడతారు, ప్రతి చిన్నకి రియాక్షన్ ఇస్తుంటారు. 1 year రియాక్షన్ ఇవ్వడం సరిగ్గా. వాళ్ళు పెరిగిన కొలది సమాజానికి దూరం అయిపోతారు, ఒంటరిగా కూర్చుంటారు, మాట్లాడలేదు. మామూలు గ్రోత్ ఎలా ఉంటది? మామూలు ఫిజికల్ గ్రోత్ ఓకే, కానీ మానసికంగా నలుగురితో కలరు, మాట్లాడరు, లైట్ చూడరు, సౌండ్ వినిపిస్తే భయం, ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాలన్నా సమాజానికి దూరంగా ఉండి ఉంటారు. తల్లిదండ్రులతో అది కూడా అలాగే రియాక్షన్స్ అర్థం కావాలి. సమాజ భాష, చరిత్రలో కూడా ఉండే లిపి కూడా, సెటైర్స్ కానీ అందం, భాష అందం కానీ వాళ్ళకి తెలియదు. జీవితంలో రిలేషన్స్ ఉండవు, బిహేవియర్ లో చాలా వస్తుంది. బిహేవియర్ చెడు కాదు, అర్థం చేసుకోరు. హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ అర్థం కావు. వినపడుతుంది, దృష్టి ఉంటుంది, కానీ పిలిచిన పలుకుతారు కానీ ఇర్రెస్పాన్సిబుల్ గా, ఎమోషనల్ గా ఉండదు. సమాజంకి నాకు పట్టినట్టు ఉంటారు. వీటితో పాటు మనం మేనేజ్మెంట్ చేసుకుంటే అంటాం కదా, 20% పిల్లలు పుట్టుతున్న లోపాలతో ఉన్నారు. మీరు స్పీచ్ థెరపీతో సహా కౌన్సిలింగ్స్ చిన్నప్పటి నుంచి తీసుకుంటే ప్రీ స్కూల్ నుంచి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది. ఆర్టిజం స్కూల్స్ కూడా పెట్టారు. ఒక వేరే కౌన్సిలింగ్స్, టీచర్స్, ట్రైన్ టీచర్స్ తో ఇస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ బాగుంది. అయినా 20% చిల్డ్రన్కి ఐక్యూ 90-100 ఉంటే నార్మల్ ఐక్యూ. అది చిన్నప్పుడే పోల్చగలం. కానీ పేరెంట్స్ గా తెలియక 1 year 2 years నాటికి పోల్చితే ఇంకా బాగుంటుంది. కౌన్సిలింగ్, చైల్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో వాళ్ళు 4-5 years వచ్చినంత వరకు గ్రహించలేకపోతున్నారు. కారణం ల్యాబొరేటరీ టెస్ట్ ఉండవు. మిగతా ఈసీఈజీ ఫిట్స్ ఉన్నాయికో, ఇది ఫలానా జబ్బులు పోల్చగలరు. అంటే వీళ్ళకి నార్మల్ స్కూల్లో తీసుకుంటారా? నార్మల్ గా తీసుకుంటారు కానీ తెలిసాక వేరే స్కూల్స్ పంపిస్తున్నారు. ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తే ఇది ఆటిజం కన్ఫర్మ్ చేయడానికి టెస్ట్ లేవు. ఈజీ కానీ ఫిట్స్ కానీ టెస్ట్ చేస్తే వాటికి టెస్ట్ ఉంటాయి. అందుకని రిలేషన్ ఉందేమో స్టడీ చేస్తున్నారు. కాబట్టి ల్యాబొరేటరీ టెస్ట్ లేనప్పుడు ఇదే ముందు. ఇంకా ఈఎన్టీ డాక్టర్ చూస్తే ఈ మాటలు బాగా రావడానికి ఆయన ప్యారెట్ అంటుంటుంది, ప్యారెట్ ప్యారెట్ వాటికి రిపేర్ చేస్తూ కానీ, కౌన్సిలింగ్ చేస్తూ కానీ మాట్లాడే విధంగా ఆల్రెడీ నేర్పగలరు. ఈఎన్టీ డాక్టర్లు స్పీచ్ స్పెషలిస్ట్ చెప్తారు. అలాగే మెంటల్ రిటార్డేషన్ చిన్నపిల్లల డాక్టర్లు, సైకాలజిస్ట్ కానీ. సో వీళ్ళకి డాక్టర్స్ అంటే ఎవరు ఉంటారు మరి? వీళ్ళకి సైకాలజిస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెషన్ ఉంది, సైకాలజీతో వాళ్ళు బాగు చేయొచ్చు. 80% డిసీజెస్ క్యూర్డ్ ఓన్లీ బై సైకాలజీ. వీటితో పాటు ప్రభుత్వం కూడా వీరికి యాక్షన్ తీసుకుంటుంది. అసలు మాట్లాడడం కానీ, అతిగా మాట్లాడడం చేస్తారు. రియాక్షన్ కూడా ఓవర్ సెన్సిటివ్ అయిపోతారు. ఒకసారి చిన్నదానికే అతిగా స్పందన అతిగా ఉంటుంది. తెలియదు అబ్నార్మాలిటీ. ఈ సైకాలజిస్ట్ కెన్ క్యూర్ ఇట్. మెడికల్ పార్టీకి చేయడానికి ల్యాబొరేటరీ టెస్ట్ లేవు కాబట్టి వాడికి వేరే స్పెసిఫిక్ వైద్యం ఉండదు, మందులే ఉండవు. మెడికల్ గా టెస్ట్ లేదు, మందు లేదు. అంటే బి కాంప్లెక్స్, B12 చెప్తాం కానీ ఇంటెలిజెన్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ కి న్యూట్రోపిల్ వాడతారు. కానీ స్పెసిఫిక్ గా ఈ జబ్బు ఇది, ఈ మందు ఇది, ఈ డెవలప్మెంట్ ఇది, ఈ లోపం చెప్పడానికి లేదు. న్యూరో డెవలప్మెంట్ లోపం, న్యూరాలజీలో డెవలప్మెంట్ లోపం, మెంటల్ రిటార్డేషన్ ఒక సిమ్టమ్. సో సమాజానికి వాళ్ళు స్పందించరు. అదిగా మాట్లాడడం కానీ, తక్కువ మాట్లాడడం. భాష అంతా ఎలా ఉంటది? అమ్మ మాట వస్తాయి, నేర్చుకోవడానికి మందబుద్ధి, స్పీడ్ గా నాలెడ్జ్ డెవలప్ చేయలేరు. అది తిన్నప్పుడే తల్లిదండ్రులు 1 or 2 అదే ఇందాక చెప్పాం కదా, ఆ స్పీచ్ లో ద్వారా ట్రైనింగ్ ఇచ్చి కౌన్స్ చేస్తారు. వైద్యం కూడా కాదు, రిపేర్ చేస్తారు. ప్యారెట్ ని నొక్కడం కానీ చేయడం కానీ చేస్తారు. అది వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కువ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తల్లిదండ్రులకు సహనం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు ఎంత ఎర్లీగా బిగిన్ చేస్తే గ్రోత్ అయిన కొద్ది నార్మల్ అయిపోతారు. మీన్వైల్ గవర్నమెంట్ స్కూల్స్, ఆటిజం స్కూల్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా, సామాజిక పరంగా వాళ్ళకి పూర్తి సింపతి అయితే ఉంది. జబ్బుగా తీసుకోవాల్సిన లేదు. మెంటల్గా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటారు వాళ్ళు. సమాజానికి స్పందించరు. పిల్లల తల్లిదండ్రులు, మరి పిల్లలకు వస్తే తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్ గా బాధ ఉంటుంది, తెలుస్తుంది. నాకు లోపం అని చెప్పి పిల్లలు తెలుస్తుంది, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంటారు. దానివల్ల మరి కొంచెం ఇన్ఫీరియారిటీ వెళ్ళిపోయి సైడ్ అయిపోతుంది. తల్లిదండ్రులు వాళ్ళలో ఆ ఇన్ఫీరియారిటీని తగ్గించి వాళ్ళు నార్మల్ చేయడానికి వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. టీచర్స్ కూడా మానసిక దృక్పథంతో, మానవత్వంతో చూసుకొని అప్పుడైతే పోల్చారో వాళ్ళు ప్రభుత్వం చెప్పొచ్చు.
ఈ రకంగా చేస్తూ కూడా ఎంఎంఆర్, ఎపిలెప్సీ, ఈఈజీ టెస్ట్ ఉన్నాయి. వీటిలో కొంతవరకు ఉపయోగపడుతుంది ఈఈజీ, ఈ ఎలక్ట్రోఎన్ఫోగ్రామ్. ఎందుకంటే చిన్న న్యూరాలజికల్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అది పోల్చి చేయొచ్చు. స్పెసిఫిక్గా మందు అంటూ ఏమి లేదు. సహనం ఉండాలి పిల్లలకి, తల్లిదండ్రులకి, పిల్లల 2 years నుంచి 10 years లోపల నార్మల్ అయిపోతారు. సో తెలుస్తుంది అదండి. ఇంకా మనం ఏ టాపిక్ గురించి, ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలన్నా ప్రతిరోజు మనం దీంట్లో డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది చూసావా, డిఎన్ఏ టెస్ట్ అది స్పెసిఫిక్ గా చేయగలం. ముందే పోల్చే మేనరకంలో వస్తుంది జీన్ టెస్ట్ అంటారు, డిఎన్ఏ టెస్ట్ చేస్తే స్పెసిఫిక్ గా ఉంటుంది. అంటే మేనరకం అయితే చేస్తారు, ఏదో ఒకటి పోల్చవచ్చు. డిఎన్ఏలో న్యూరలాజికల్ గా ఇది రావచ్చు అని చెప్పొచ్చు. ఏది పుట్టడానికి ముందు తల్లిదండ్రులకి, పుట్టిన తర్వాత సైంటిఫిక్ డెవలప్మెంట్ అవేర్నెస్ ప్రజలకు రాలేదు. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అని క్లాస్ పెరిగిన కొద్ది, సివిలైజేషన్ పెరిగిన కొద్ది ప్రజలు ఎడ్యుకేట్. మీరు అన్న డిఎన్ఏ టెస్ట్ పిల్లలకి ఆటిజం ఉన్న పిల్లలకి చేస్తే ఇది ఆటిజం ఈ స్టేజ్ లో ఉంది, ఇన్నాళ్ళ క్యూర్ అవుతుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదొకటే మందు. సో ఏదైనా ఓపిక్ గా నార్మల్ చేసుకోవాలి. ఇంకా ఏ టాపిక్ గురించైనా మనం మాట్లాడాలంటే నాన్న ప్రతిరోజు ఎన్ని గంటలకు రావాలి? 2 to 5 అండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 to 5 భోజనం చేసేసి చక్కగా వచ్చేసేయండి. బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి. మేమైతే రెడీ డాక్టర్ నాన్నతో. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.